నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ మధు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితవి కాకమ్మ కథలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పీఎం నరేంద్ర మోడీ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి, ఆ ఒప్పందానికి మధ్యవర్తి ఎవరు, ఆ విషయానికి ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఏం మాట్లాడుకున్నారో, ఆ చర్చలో మూడో వ్యక్తి లేకపోయినా కవితకి సమాచారం ఎలా తెలిసిందో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రోజుకు మీ కుటుంబంలో ఒకరు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం మీకు రోటీన్ అయిందని ఎంపీ చామల కుమార్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడిండ్రో ఆడ మూడో వ్యక్తి అయితే లేరు. మరి మీకెట్లా తెలిసిందో వాళ్ళిద్దరు ఏం మాట్లాడిర్రో, వాళ్ళిద్దరు ఏం కుట్ర పన్నిర్రో ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ మీద అబండాలు వేస్తున్నారని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలకి అలా పొద్దున్నే మీరు మీ వంతుగా, అంటే రోజుకొకరు వంతు కదా మీ కుటుంబంలో మాట్లాడాల్సిన వంతు, మీ వంతుగా ఇవాళ ఏదో బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామంటారు, బీఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు. తెలంగాణకు మీరు కట్టుబడి ఉండలే. 10 సంవత్సరాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి 7 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి 1000 కోట్లు దండుకొని విదేశాలలో మీరు పెట్టుబడులు పెట్టడమే మీ యొక్క తెలంగాణకు మీ కట్టుబడితనం. దాని గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మన గురించి తెలిసిపోయింది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒక జట్టైరు అని చెప్తారు. ఎవరికి ఎవరు జట్టైరో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసారు. 8 మంది ఎంపీలను గెలిపియనికే ఎవరికి ఎవరు ప్రోత్సహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్ని పెట్టకుండా ఇంటర్నల్గా ఎవరికి ఎవరు సపోర్ట్ చేసిరు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తారు. ఇకపోతే ఏదో న్యూస్ పేపర్ మీరు చూపించుకుంటా దాంట్లో వచ్చిన హెడ్లైన్స్, దాంట్లో అబద్దాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు. తెలంగాణ ప్రజల్ని ఏం చేస్తలేరు. తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా చిట్ చాట్లో చెప్పిన అంశాలు. మీరు ప్రతిదానికి ఎక్కడో ఏం జరిగినా చీమ చిట్టుక్కుమన్నా మాట్లాడేటోళ్ళు మీకు అత్యంత సన్నిహితుడు. గతంలో మీ అన్నగారైన కేటీఆర్కి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దుబాయ్లో మరణించినప్పుడు డెఫినెట్గా దాని గురించి చర్చ వస్తుంది. ఒక మనిషికి దగ్గరగా వ్యవహారాలు నడిపి, ఒక మనిషికి దగ్గరగా పెట్టుబడులు చూసుకొని, ఒక మనిషికి దగ్గరగా ఆ రోజు ఉన్నటువంటి ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలను హైదరాబాద్లో నడిపినటువంటి వ్యక్తి, అత్యంత సన్నిహితుడిగా అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఆయన అత్యంత సన్నిహితుడని. మీకు అటువంటి వ్యక్తి ఈరోజు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు దాని గురించి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలని, ఎంక్వైరీ ఇస్తే బాగుంటుందని, వాస్తవాలు తెలవాలని తెలంగాణ ప్రజలకు చెప్తే దానికి తెలంగాణ ప్రజలకు ప్రయోజనాల గురించి మాట్లాడేది ఏంది మీరు? ఇవాళ మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు, ఇవాళ మీరు ఢిల్లీలో పోయి ఢిల్లీలో కూడా బిజినెస్ చేయాలని ఒక పిచ్చి ఆలోచన, అక్కడ కూడా ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టే ప్రయత్నం మీ వల్లనే జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజల ముందు మనము గత 10 సంవత్సరాల్లో ఏం చేసినామో తెలంగాణ ప్రజలు చూసిరు. ఈ రోజు మనం వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు అదే పిట్టకథలు, అదే ఉద్యమ సమయంలో చెప్పినటువంటి చిల్లర బల్లర మాటలు, మాకు అసలు అధికారమే వద్దని చెప్పి, ఎవరో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అయిపోయింది ఆ వర్షన్. మళ్ళా వచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనం, తెలంగాణనే మా జీవితము, తెలంగాణనే మా జీవితానికి తెలంగాణ కోసమే బతుకుతాము, తెలంగాణపై మాకు ఉన్నటువంటి పట్టుదల, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన గురించి ఆలోచించి తెలంగాణ ప్రజలు చూసిర్రు. కాబట్టి కవిత గారు ఇప్పుడు ఏది మాట్లాడినా, ఏది చేసినా మీ గురించి, మీ భాగవతం గురించి ప్రజలకు తెలిసిపోయింది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.